అందరికీ నమస్కారం. ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు టెలివిజన్ ఎన్నికల సందర్భంగా సభ్యులకు సకల జనులకు తెలియజేస్తున్న ముఖ్యాంశాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు టెలివిజన్ సంస్థ స్థాపించి 27 సంవత్సరాలైంది. ఇప్పటి వరకు ప్రజాస్వామ్యంగా జనరల్ బాడీ సమావేశాలు, ఎన్నికలు జరుపుకుంటూ సభ్యుల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పలు కార్యవర్గాలు నేటి వరకు పనిచేశాయి. 10 సంవత్సరాల క్రితమే సొంత ఆఫీస్ బిల్డింగ్ ఏర్పరచుకున్న ఏకైక సంస్థగా గత నాయకులు ఏఐటీటీని తీర్చిదిద్దారు. కరోనా కష్టకాలంలో సభ్యులను ఆదుకొని ఇంటింటికి తిరిగి అవసరార్హులకు చేయూతనిచ్చి ప్రభుత్వం తరపున కూడా అదనంగా సేకరించిన నిత్యావసరాలు అందించి సంక్షేమమే పరమావధిగా నిలిచింది గత కమిటీ. సభ్యుల పేమెంట్లు ఆగిపోయిన సందర్భంలో నిర్మాతల వద్ద నుంచి ఇప్పించిన సందర్భాలు అనేకం. ఆరోగ్యమే మహాభాగ్యమని భావిస్తూ 15 సంవత్సరాలుగా కిమ్స్ తో ఆరోగ్య పరిరక్షణ పథకాలు అందించింది ఏఐటీటీ. ఇలా పలు సేవలు అందించిన కమిటీలలో భాగస్వామ్యులం మేము మరియు కొత్త సభ్యులు కలిసి జిఎస్ హరి ప్యానెల్ గా ఏర్పడి మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేయగలమని హామీ ఇస్తూ మా మేనిఫెస్టో విడుదల చేస్తున్నాం. మేనిఫెస్టో ఒక్క సీరియల్ కు పరభాషా నటీమణులు ఒకరికి మాత్రమే అనుమతి. అర్హులైన వారికి పెన్షన్లు, స్త్రీ సభ్యులకు ప్రత్యేక రక్షణ కల్పిస్తాం. మెడిక్లైమ్ పాలసీ 3 లక్షల నుండి 5 లక్షలకు పెంపు. శ్రీ నాగబాబు గారి సహకారంతో 2 తెలుగు రాష్ట్రాలలో టీవీ నగర్, 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ అవార్డులు మన తెలుగు టీవీ కళాకారులకు అమలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా మన సభ్యులై ఉండి అక్కడ నివాసం ఉంటున్న వారికి తెల్ల రేషన్ కార్డుల కోసం ప్రయత్నం. టాలెంట్ సెర్చ్ నిర్వహించి ఛానల్స్ వారికి కొత్త తెలుగు కళాకారులకు మధ్య వారధిలా వ్యవహరిస్తాం. ఈఎస్ఐ స్కీమ్ వర్తింపజేస్తాం. ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ అమలు చేస్తాం అని జిఎస్ హరి తెలిపారు. నా జర్నీ స్టార్ట్ అయింది కూడా మన టీవీ ఇండస్ట్రీతోనే. సో అలాంటి టీవీ ఇండస్ట్రీలో వీళ్ళందరూ చేసే మంచిలో నేను కూడా పాల్గొని ఏదో ఒక మంచి చెయ్యాలి అన్న ఒక ఉద్దేశంతో నేను ఈ ప్యానెల్లో జాయిన్ అయ్యాను. సో వీళ్ళందరి అనుభవంతో నేను నేర్చుకొని మంచి చేస్తాను అని నేను నమ్ముతున్నాను. సో మీరందరూ కూడా హరిగారి ప్యానెల్కి ఓటేసి విన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అమ్మా.